హల్లెలూయా. ప్రత్యేకంగా ఇటు ఉదయకాల ఆరాధనలోనికి చేసినటువంటి సంఘమందరికీ కూడా ప్రభు పేరిట వందనాలను శుభాలను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము యేసు బాప్తిస్మము, గుర్తింపు మరియు దైవ కార్యమును అంగీకరించుట. బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కొంతమంది సగమే తీసుకున్నట్టున్నారు. తీసుకోని వాళ్ళు పిల్లలు, పసిపిల్లలు తప్ప ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారికి బాప్తిస్మము అవసరమా? ప్రియమైన బిడ్డలారా, దేవుని బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏంటి? ఎన్నోసార్లు విన్నారు, చెప్పాలి. బాప్తిస్మం అంటే ఏంటి? కడగబడుట. ఎవరు కడగబడాలి? ఎవరు కడగబడాలి? ఎవరు కడగబడాలి? ఎవరు కడగబడాలి? ఎవరు కడగబడాలి? పాపములో పుట్టిన ప్రతి ఒక్కరూ కడగబడాలి. పాపములో పుట్టిన ప్రతి ఒక్కరూ కడగబడాలి. మరి యేసు ప్రభువు వారు ఏం పాపం చేశాడని ఆయన బాప్తిస్మం తీసుకోవాల్సి వచ్చింది? ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు మీ ముందు చాలా ఆశపడుతున్నా. ఏంటిది అంటే, యేసు ప్రభువు వారు కడగబడుటకు ఆ బాప్తిస్మం తీసుకోలేదు, కానీ ఆ నీటిని పరిశుద్ధపరచుటకు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దైవ కుమారుడై ఉండి ఆ నీటి ద్వారా సర్వమానవాళి ఎవరైతే ఆయన దగ్గరకు వస్తూ ఉంటారో వారు కడగబడడానికి, ఆ నీటిని ఆయన పరిశుద్ధపరచడానికి బాప్తిస్మం తీసుకున్నాడంట. హల్లెలూయా. ఈ రకమైనటువంటి ఆలోచన మనం ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. నీటికి బాప్తిస్మం ఇవ్వడానికి ఆయన నీళ్ళలోకి దిగాడు. దేవునికి స్తోత్రం. నీళ్లను పరిశుద్ధపరచడానికి ఆయన ఆ బాప్తిస్మము తీసుకున్నాడు. ఎందుకంటే ఆయనలో దైవత్వం ఉన్నది. ఆ దైవత్వ లక్షణములతో, ఆ దైవత్వ శక్తితో నీటిలోనికి దిగినప్పుడు నీళ్లు పరిశుద్ధపరచబడ్డాయి. ఎవరైతే అప్పటి నుంచి నీటిలో బాప్తిస్మం తీసుకుంటున్నారో పరిశుద్ధపరచబడిన ఆ నీటి ద్వారా అందరూ కడగబడతా ఉన్నారు. ప్రియనులారా, ఈ రోజున బాప్తిస్మం అంటే మనందరికీ తెలుసు. యేసు ప్రభు వారికి ఎందుకు బాప్తిస్మము అంటే, చాలా మంది విమర్శకులు విమర్శిస్తూ ఉంటారు. ఆయన దైవ కుమారుడు కదా, బాప్తిస్మం అంటే ఏంటి? పాపముల నుండి కడగబడుడు కదా. మరి ఆయన ఏ పాపం చేయనప్పుడు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? ఆయన ఎవరికి తెలియకుండా ఏదో పాపము చేశాడు అని చెప్పేటువంటి లోకం, ఒక లోకం ఉంది, ఒక జనాంగం ఉన్నది, ఒక గుంపు ఉన్నది. ప్రియదేవులారా, అలాంటి వారికి అర్థం కానటువంటి ఒక సత్యమే, ఆయన దైవ కుమారుడై ఉండి నీటిని ప్రక్షాళన చేయడానికి, క్లెన్సింగ్ ఉంటుంది ఇంగ్లీష్ లో. క్లెన్సింగ్ అంటే ప్రక్షాళన, దానిలో ఉన్నటువంటి అపరిశుద్ధత మొత్తాన్ని తీసివేయడానికి. హల్లెలూయా. ప్రియములారా, నీటిని పవిత్రపరచడానికి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, ఆయన పరిశుద్ధపరచబడడానికి కాదు. ప్రియములారా, ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్య విభాగములలోనికి వస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయములో 3వ అధ్యాయం మొదటి నుంచి 15 వచనాలు చదువుకున్నాం. దీనిని ఏ రీతిగా బాప్తిస్మము లేదా గుర్తింపు మరియు దైవ కార్య సేవను అంగీకరించుటకు ఎలా దీన్ని మనం అప్లై చేసుకోవాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మోషే ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే, చాలా ఒక రకమైనటువంటి ఆత్మనూన్యత భావము, అంటే నలుగురిలోనికి వెళ్ళలేనటువంటి ఒక బలహీనత ఉన్నది, నలుగురితో మాట్లాడలేని ఒక బలహీనత ఆయనకున్నది. అలాంటి బలహీనతను బట్టి ఆయన స్వేచ్ఛగా తన జీవితాన్ని జీవించలేకపోతున్నటువంటి సందర్భములో, ఆయన పశువుల కాపరిగా అవతారం ఎత్తి పశువులు కాసుకుంటున్నటువంటి సందర్భములో, ప్రియములారా, యెహోవా దేవుడు మోషేను
తన పని కొరకు ఏర్పాటు చేసుకోవడానికి ఏ కొండ మీద ఏమైంది? ఆయన పని చేసుకుంటా ఉన్నాడో దూరంగా ఒక సంఘటన కనపడ్డది. ఏమని? మండుచు ఉన్నటువంటి పొద కనబడతా ఉంది. ఎప్పుడు చూడలేదు. అరే, ఇక్కడికి నేను తప్ప ఇంకెవరు రావట్లేదు కదా ఇక్కడ, అంటే ఎలాగో అది మండుచు ఉన్నది. ఇక్కడ నేను తప్ప ఈ ఏరియాలో ఎవరు లేరు. అక్కడ మంట అంటిస్తే నేను పెట్టాలి, లేకపోతే ఉండకూడదు. ఇది ఏంటి అని కొంచెం సేపు అలా చూశాడు. కొంచెంసేపు అలా చూసిన తర్వాత ఎంతసేపటికి ఆ మంట మండుతూ ఉంది, కానీ ఆ పొద మాత్రం కాలిపోవట్లేదు, బూడిదైపోవట్లేదు. ప్రియరులారా, అది ఆయనకు వింతగా అనిపించింది. అడుగులు అటువైపుగా వేస్తూ ఉండగా దేవుని స్వరము ఆయనకు వినబడతా ఉంది. చదువుతారా? మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు. హల్లెలూయా. నీవు నిలిచి ఉన్న స్థలము ఏ స్థలమో అది మనకు తెలిసి ఉండాలి. ప్రియములారా, పరిశుద్ధమైనటువంటి స్థలములో మనం ఉన్నాము. పరిశుద్ధమైన స్థలములో మన శరీరము, మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగానే ఉండగలగాలి. శరీరం ఒక్కటి మంచిగా కాస్ట్లీ సోప్ తోటి, కాస్ట్లీ షాంపూ తోటి శుభ్రంగా స్నానం చేసి వస్తే అది సరి అయినటువంటి విధానం కాదు. నీ హృదయములో క్షమాపణ అనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండగలిగితే, నీ తగ్గింపు అనేటువంటి ఆ లక్షణము నీ జీవితంలో కలిగి ఉంటే అప్పుడు మాత్రమే నీ హృదయము కడగబడినదిగా ఉంటుంది. నీ హృదయంలో ఎవరి మీద ఎలాంటి ఆక్రోశం, ఎలాంటి కోపం, కుళ్ళు లాంటివి ఏమీ లేకుండా నీవు నీ హృదయమును ఉంచుకోవడమే అది పవిత్రమైనటువంటిదిగా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ప్రియరులారా, అందుకనే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన స్థలము. ఇక్కడ ఉండి ఎవరి గురించి అయినా చెడుగా ఆలోచిస్తే, ఇక్కడ కూర్చొని ఇక్కడ ఉండి ఎవరి గురించి అయినా చెడు ప్రయత్నాలు చేస్తే, ఆ ప్రయత్నాలకు బలయ్యేది ఎవరు అంటే అవి చేసిన వాళ్ళే. దానికి స్తోత్రం. అవి చేసిన వాళ్ళే దానికి బలవుతారు తప్ప మనం ఎవరికి నాశనం కోరుకుంటున్నామో వాళ్ళు అందుకంతగా అభివృద్ధి చెందుతూనే ఉంటారు. అదే దేవుని శక్తి అంటే. ప్రజలారా, నీవు కోరుకున్నది మంచి అయితే మంచి జరుగుతుంది, చెడు అయితే అది వేరే వాళ్ళకి జరగదు, కానీ అది నీకే మొదట జరుగుతూ ఉంటుంది. ఆయన అంటూ ఉన్నాడు చూడండి. అందుకే ఆయన 5వ వచనములో దగ్గరకు రావద్దు, నీ పాదములను నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము ప్రదేశము నేను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. ప్రియనులారా, మోషే అడిగాడా నువ్వెవరని? ఆ వచనం చదవండి, 5వ వచనం 6వ వచనం చదవండి. అక్కడ మోషే చెప్పులు, నీ కాళ్ళకున్న చెప్పులు తీసే అని చెప్పాడు. చెప్పి వెంటనే ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు దేవుడు. నీవెవరు అని మోషే అక్కడ అడగలేదు, కానీ ఎందుకు మోషే అడగకుండానే తను తాను ప్రకటించుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. ప్రియనులారా, ఒకవేళ అక్కడ ఎవరో ఉన్నారు అని అటువైపుగా వెళ్ళడం ఆపేస్తాడేమో. ఎవరో ఉన్నారు కదా, నేను వెళ్ళడం ఎందుకు, చెప్పులు తీసి రమ్మంటున్నాడు కదా, ఇప్పుడు చెప్పులు తీసి నేను వెళ్ళకపోతే ఏమవుతుంది కదా, నేను వెళ్ళకపోతే ఏమవుతుంది, నేను వెళ్తే ఒకవేళ అక్కడ ఏం జరుగుతుందో కదా. ప్రియనులారా, ఇలా మోషే హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను పటాపంచలు చేస్తూ దేవుడే తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు, తనను తాను పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఏమని అంటే, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. ఇక వెళ్ళిపోతాడా చెప్పండి? దేవుడు తనే నేను నీతో మాట్లాడుతున్నవాడను అని అన్నప్పుడు అతడు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అవకాశమో లేదు.
అందుకే ఇందాకన్నా అక్కడ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఇప్పుడు చెప్పులు తీసి రమ్మన్నంత మాత్రం నేను వెళ్ళాలా, ఈ రకమైనటువంటి ఆలోచనలకు తాము లేకుండా మోషేకు వెంటనే ఆన్సర్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియదేవులారా చూడండి, అతడు దేవుని వైపు చూడ వెరచెను అంటే కొంత భయానికి గురయ్యాడు, చూడలేకపోతా ఉన్నాడు. ప్రియదేవులారా అయితే యెహోవా మాట్లాడుతానే ఉన్నాడు. చూడండి, నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తాము కష్టపెట్టు వారి పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. స్పష్టంగా ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ప్రియదేవులారా ఏదో మోషేను రక్షించడానికో, మోషేను ఉద్ధరించడానికో, మోషేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికో ఆయన తన స్వరాన్ని వినిపించలేదు. కానీ ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వములో ఉంటా ఉన్నారు. వారు పెట్టిన మొరలకు యెహోవా ప్రత్యుత్తరం ఇవ్వడానికి మోషేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడో ఉన్నారు, యెహోవా దేవుడు ఎక్కడో ఉన్నాడు, మోషే ఏమో ఇంకెక్కడో ఉన్నాడు. వారు చేసిన ప్రార్థన దేవునిని వారి వైపునకు త్రెప్పగలిగింది. హల్లెలూయా. ఈ రోజున నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నీవు చేస్తున్న ప్రార్థన కనీసం నీ హృదయాన్నైనా పూర్తిగా దేవుని వైపునకు తిప్పుతుందా? ప్రార్థన మొక్కుబడిగా చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెయ్యాలి కాబట్టి చెయ్యాలి, చెయ్యకపోతే ఏదో భారం మన మీదకి వస్తుందేమో అనేటువంటి ఒక తలంపుతో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు తప్ప భక్తితో, విశ్వాసముతో, భయముతో దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటా ఉన్నారు. ప్రియదేవులారా వాక్యానుసారముగా యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థనను బట్టి యెహోవా దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. మోషేను ఐగుప్తుకు నడిపించడానికి యెహోవా ప్లాన్ చేస్తా ఉన్నాడు. ప్రియదేవులారా కింద వచనాలు ఈ 5వ అధ్యాయం 6వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మాట్లాడుతూ మోషే అంటాడు ఏమని అంటే, అయ్యా నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, అసలే నోటి మాంద్యం కలిగిన వాడును, చదువు లేని వాడును, పామరుడును, రకరకాలుగా తనను తాను తగ్గించుకుంటూ దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పనికి నేను యోగ్యమైన వాడను కాను అని దేవునికి తన పక్షముగా తన వాయిస్ వినిపిస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రియదేవులారా ఒక్కసారి 4వ అధ్యాయములో 10వ వచనము చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసులతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. ఏమంటున్నాడు? యెహోవా దేవుడు ఇప్పుడే, దేవా నువ్వు నాతో ఇప్పుడే కదా మాట్లాడడం, ఫస్ట్ నీవు మాట్లాడినప్పటి నుంచి గాని అంతకు ముందు నుంచి గాని నేను మాట నేర్పరిని కాను. నేను ఎలాంటి వాడను అంటే నోటి మాంద్యము అనగా నత్తి కలిగినటువంటి వాడను చెప్తా ఉన్నాడు. ప్రియదేవులారా యెహోవా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే మోషేను కడుగుతా ఉన్నాడు. ఎక్కడో తెలుసా? ఒకడు నీటి వలనను పరిశుద్ధాత్మ వలనను అగ్నిలో బాప్తిస్మము పొందవలెను. ప్రియదేవులారా ఇక్కడ అగ్నిలో బాప్తిస్మం జరుగుతూ ఉంది మోషేకి. మనుషుల పొద దగ్గర యెహోవా దేవుడు మాట్లాడుతూ మోషే యొక్క బలహీనతలన్నింటినీ పటాపంచలు చేస్తా ఉన్నాడు. ఇదిగో ఒకరికి నోరిచ్చిన వాడెవరు, ఒకరికి నోటి మాంద్యము కలగజేసిన వాడెవరు, ఒకరిని అవిటివానిగా పుట్టించిన వాడెవరు అని అంటే అన్నిటికీ మోషే ఏం చెప్తున్నాడు సమాధానము? ప్రభువా నీవే కదా, దేవుడే కదా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాటలు ఒకరిని అలాగూ కలిగించినను, ఒకరిని ఎలాగూ కలిగించినను, ఎలాగూ జన్మింప చేసినా అది దేవుని వలననే కలుగుతుంది. కాబట్టి నీవు నోటి మాంద్యము కలిగిన వాడవని నీవు వెరవలసినటువంటి అవసరం లేదు. మోషే నేను అప్పగించబోవు పనికి నీవు వెళ్ళాలి అని అన్నప్పుడు ప్రియదేవులారా దేవుడే తనను ధైర్యపరుస్తూ ఉన్నాడు.
బాప్తిస్మం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ధైర్యం ఏంటిది అంటే, నేను క్రీస్తు కుమారుణ్ణి, క్రీస్తు కుమార్తెను. హల్లెలూయా. బాప్తిస్మము ద్వారా పిల్లలారా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సేవకుడు చేతుల్లోనికి తీసుకొని ఆ నొసటన నీటితోటి సిలువ గుర్తును వేసి, ఇప్పటి నుంచి కుమారుని లేదా కుమార్తెను క్రీస్తు అనబడిన మందలోనికి చేర్చుకొనుచున్నాము అని ప్రకటన చేస్తాడు. ఇప్పటి నుంచి యేసు ఇతనికి దేవుడై ఉండి ఇతని సంరక్షించునుగా అని ప్రార్థన చేస్తాం. అంటే దేవుని కుమారుడిగా, కుమార్తెగా ప్రతిష్ఠ చేస్తాం. ఆ ప్రతిష్ఠ వలన వచ్చేటువంటి ధైర్యం ఏంటిది అంటే, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని సంబంధిని. మోషేకు కూడా అటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు. మోషే, నీ బలహీనతలన్నింటినీ పక్కన పెట్టు, ఇదిగో నీకు నోటిగా నీ అన్న సహోదరుణ్ణి ఏర్పాటు చేస్తాను, అహరోనుని. ప్రియమిత్రులారా, కడగబడుతా ఉన్నాడు మోషే. ఏ గుర్తింపు లేక చెట్లమ్మట, పుట్లమ్మట, కొండలమ్మట, గొడ్డలమ్మట పశువులను కాచుకుంటా ఉన్నాడు, పశువులను మేపుతా ఉన్నాడు. మోషేను పలకరించేవారు లేరు. ప్రియమిత్రులారా, మోషే దేవునికి కావాల్సి వచ్చింది. మనం అనుకుంటాం, ఒకవేళ నేను లేకపోతే పని జరగదేమో. ప్రియమిత్రులారా, మనము వెనకడుగు వేస్తే దేవుడు 10 మందిని లేపుతాడు. హల్లెలూయా. మనం వెనకడుగు వేస్తే 10 మందిని లేపుతాడు దేవుడు, 100 మందిని లేపగలడు దేవుడు. అంటే దాని వలన ఎవరికి ప్రమాదము, ఎవరికి ఇబ్బంది అంటే, వెనకడుగు వేసిన వాళ్ళకే ఇబ్బంది. అంటే దేవుడు మనకు అప్పగించేటువంటి బాధ్యత విషయంలో మనం ఎలా ముందుకు కొనసాగాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. మోషే ప్రియమిత్రులారా, ఏ గుర్తింపు లేనటువంటి సందర్భంలో అతనికంటూ ఒక గుర్తింపు నుంచి ఇశ్రాయేలు ప్రజల్లో, ఈ రోజున క్రైస్తవ లోకములో మోషే అంటే తెలియని క్రైస్తవుడు ఉండడు. అంతటి గుర్తింపు అతనికి ఎలా వచ్చింది అని అంటే, అతడు పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిస్మము పొందుతూ ఉన్నాడు అక్కడ. రోజున ప్రియమిత్రులారా, గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించడం, దేవుడు ఇచ్చేటువంటి పనిని మనం అంగీకరించడానికి మనం రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. దేవుడు మనకి ఏ పని ఇస్తున్నాడో, సంఘములో, కుటుంబంలో, సమాజంలో ఏ బాధ్యతను ఇస్తూ ఉంటున్నాడో కదా. సమాజంలో అన్ని పనులు చేసేవాళ్ళు ఉంటేనే సమాజం ముందుకు కొనసాగుద్ది. అందరూ టీచర్లు అయితే చదువుకునే వాళ్ళు ఎవరు? అటెండర్లు అయితే అందరూ పాఠాలు చెప్పేది ఎవరు కదా. అందరూ అంటే ఏ పని ఎవరికో దేవుడు నిర్దేశిస్తూ ఉంటాడో, ఆ పనిలో నమ్మకత్వంగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఆ పని ద్వారానే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రియమిత్రులారా, కాపరత్వపు పని మోషే నమ్మకంగా చేస్తా ఉన్నాడు. అందును బట్టి దేవుని దృష్టి అతని వైపునకు తిరిగి మోషేను దేవుడు ఐగుప్తునకు నడిపించడానికి మోషేను కడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యం వింటున్న మనము కడగబడాలి. దానికి స్తోత్రం కదా. ఇంటి దగ్గర మంచిగా శరీరాన్ని శుభ్రం చేసుకుని వచ్చాం, కానీ హృదయము శుభ్రపడే స్థలము ఇదే. హృదయం శుభ్రపడే స్థలం దేవుని మందిరం. ఇక్కడ శుభ్రపడాలి. దానిలో ఉన్న మలినాలు, దానిలో ఉన్న పాపాలు, దానిలో ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనది తొలగిపోవాలి అంటే అది కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమవుతా ఉన్నది. అందుకే దేవుడి వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలే. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండగా ఒక్కొక్కటిగా మోషేలో తనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు పోయి ఆ బలమైనటువంటి ఆలోచనలు రాగలుగుతా ఉన్నాయి. రోజున దేవుని వాక్యాన్ని వినడానికి ఎన్నో సార్లు వస్తా ఉన్నా. వాక్యమును వింటున్నప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు నేను ఎలా ఉండాలి? ఏదైనా కోర్సు నేర్చుకోవడానికి డబ్బులు కట్టి ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యామనుకోండి,
ఏదో వెళ్ళాం వచ్చాం అనుకుంటావా? శ్రద్ధగా టైమును వెచ్చించి అనారోగ్యమైనా కూడా ఎలా ఉంటాము అంటే ఆ ఇన్స్టిట్యూట్ లో చెప్పేటువంటి ఆ క్లాస్ మీద పూర్తి ఫోకస్ ను మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు? అక్కడేమో డబ్బులు కడుతున్నాం, ఇక్కడేమో వాక్య విభాగంలో ఉన్నటువంటి సత్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వాక్యం అంటా ఉన్నది నీకు గుర్తింపునిచ్చి దైవ కార్యార్థ సేవలో నీ ఉండాలని నిన్ను అంగీకరింప చేయడానికి దేవుడు పిలుస్తా ఉన్నాడు. దేవుని పిలుపును గనక నీవు అంగీకరించగలిగితే దేవుడు మోషే వలె, అబ్రహాము వలె, యోసేపు వలె, దావీదు వలె ఎంతో ఉన్నతముగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషేను గుర్తించాడు, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థనను గుర్తించాడు దేవుడు. ఈ రోజున నా ప్రార్థన కూడా వింటూ ఉన్నాడు దేవుడు. అంగీకరిస్తాడు, పరిచర్యలో ముందుకు కొనసాగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పత్రిక పాఠంలోనికి వెళదాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గలతీ 4:1-7 వరకు చదువుకున్నాం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నింటికి కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ప్రియులారా, వారసుడే కానీ అనుభవించేటువంటి ఆ హోదా ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తున్నది అంటే వయస్సు పెరిగిన తరువాత, లేదా మనసు పరిణతి చెందిన తరువాత. ఇక ఆస్తి వారసత్వం వయస్సు పరిణతి చెందిన తర్వాత వస్తుంది. ఆశీర్వాదము, దేవుని వారసత్వము మనసు పరిణతి చెందిన తర్వాత వస్తుంది. ఆయన ఉన్నాడు, ఒకవేళ నీవు ఇంకనూ వారసుడు అయినప్పటికీ దాసునిగా ఇంకా ఉంటున్నావేమో. ప్రియమిత్రులారా, దాసునికి ఏ భేదము లేదు. నీక బాలుడవై ఉన్నావా, యుక్త వయస్సులో ఉన్నావా, పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చావా? బాలుడి వయసు అంటే దేవుని వాక్యాన్ని ఏమంటుంది వాక్యం? చిన్నపిల్లలు దేవుని వాక్యాన్ని అంగీకరించనంటుంది. ఒకవేళ నువ్వు చిన్నపిల్లవాడిగానే ఉంటున్నావా, చిన్నపిల్లగానే ఉంటున్నావా, యవన కాలం వలె ఉంటూ ఉన్నావా? యవనస్తులు అంగీకరిస్తూనే ఉంటారు, కానీ మధ్యలో పడిపోయేటువంటి పరిస్థితి, మధ్యలో వదిలిపెట్టేటువంటి పరిస్థితి. నువ్వు బాలుడువా, యవన కాలంలో ఉన్నావా, లేదా పరిపూర్ణమైనటువంటి స్థితికి నువ్వు వచ్చావా? పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టరు అని వాక్యం సెలవిస్తాడు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎప్పుడు కాలం పరిపూర్ణమని ఎలా తెలుస్తుంది? కాలం పరిపూర్ణమైందని ఎలా తెలుస్తుంది అంటే, పాపము రాజ్యం ఏలుతా ఉన్నటువంటి సందర్భం, సమయం. పాపము మనుషులను పూర్తిగా తన హస్తగతం చేసుకున్నటువంటి సమయం. ఆ సమయమే కాలము పరిపూర్ణమైన సమయం. అప్పుడే యేసు ప్రభువు వారి లోకంలో వచ్చి తన జీవితము ద్వారా అనేక మందిని పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియమిత్రులారా, చూడండి, దేవుడు తన కుమారుడు ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదంటాడు యేసు ప్రభు వారు చెప్తారు. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, కానీ దానిని వచ్చి ఉన్నాను. ఆ ధర్మశాస్త్రములకు లోబడి దానిలో ఉన్నటువంటి ఆ లోపాలను తీసివేయడానికి, ప్రక్షాళన చేయడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి, ధర్మశాస్త్రము దేవుని నీతిని పూర్తిగా నెరవేర్చలేకపోతున్నదని దేవుడు మరలా తనను తాను, తన ఆలోచనలను ప్రజల యొద్దకు తీసుకుని వచ్చి యేసు ప్రభు వారి ద్వారా
తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేసి ఉన్నాడు. అంటున్నాడు ప్రియమిత్రులారా వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపారు. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. వారసత్వం ఎలా వస్తుంది అంటే ప్రియమిత్రులారా, ఆయనలాగా సిలువ వేయబడము, లేదా ఆయనలాగా కొరడా దెబ్బలు తినడము, లేదా ఆయనలాగా సమాధి చేయబడము కాదు, గాని ఆయనను సంపూర్ణమైనటువంటి దేవునిగా ఆత్మ అనుగ్రహించినటువంటి జ్ఞానము చొప్పున నీవు అంగీకరించగలిగినప్పుడు దేవుడు తన ఆలోచన చొప్పున మనలను తన కుమారులుగా లేదా వారసులుగా ఆయన అంగీకరించడానికి ఆశపడతా ఉంటున్నాడు. ఎవరినైతే ఆయన అంగీకరిస్తూ ఉంటాడో వారితో తన పరిచర్యను ముందుకు కొనసాగింపజేస్తూ ఉంటాడు. ప్రియమిత్రులారా, వారసులుగా ఉండడానికి పిలువబడ్డాము, కానీ దాసులుగా ఉండడానికి ఆయన మనలను పిలవలేదు. దాసులుగా ఉండడానికి పిలవలేదు. ప్రియమిత్రులారా, వాక్య విభాగములో ప్రత్యేకంగా మత్తయి సువార్తలోనికి వెళితే 3వ అధ్యాయంలో 11 నుంచి చదువుకున్నాం. 3వ అధ్యాయము దేని కొరకట బాప్తిస్మం? దేని కొరకట బాప్తిస్మం? మారు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? ఛానల్ మార్చినట్టు మార్చడం కాదు మారు మనసు అంటే. టీవీలో ఛానల్ మార్చినట్టు మార్చడం కాదు మారు మనసు అంటే. ఊరికే మారకూడదు. దేవుని మీద నీ హృదయం ఒకసారి ఆనుకున్న తర్వాత ఇక మళ్ళీ మారు మనసు ఏంటంటే ఇంకొక హృదయం, ఇంకొక మనస్సు. ఇప్పుడు ఒక జీవితం చాలా అస్తవ్యస్తంగా ఈ లోకములో ఈ లోకాచారాలతో గడిపి దేవునిలోకి వచ్చాడు. వాళ్ళని ఏమంటారు? నిజంగా మంచిగా మారు మనసు పొందినాం, దేవునిలోకి వచ్చినాం అంటారు. మరి దేవునిలో ఉన్నోళ్ళు కూడా కొంతమంది మరలా బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళది కూడా మారు మనసే. వాళ్ళది ఏమంటారు? వాళ్ళది కూడా మనసు మార్చుకున్నారు కదా. మనసు మార్చుకున్నారు కదా. ప్రియమిత్రులారా, అంటే నువ్వు మార్చుకునే మనస్సు వేటి కొరకు, అది ప్రాముఖ్యం. నీ మనసు మారుతా ఉంది, రైటే. నీ మనసు మారింది దేని కొరకు మారింది? మేలైన దాని కొరక, లేదా కీడు కొరక? ఆశీర్వాదము కొరక, శాపము కొరక? దీవెన కొరక, లేదా ఇంకొక దాని కొరక? దేని కొరకు నీ హృదయము లేదా నీ మనస్సు మారుతా ఉన్నది? ఇదిగో నేను మారు మనస్సు నిమిత్తమే మీకు బాప్తిస్మం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను. ప్రియమిత్రులారా, మారు మనస్సు పొందుటకే ఆయన అంటూ ఉన్నాడు. ఒకసారి నిర్గమకాండ 3వ అధ్యాయంలోనికి వెళదాము. 6వ వచనమా? 6వ వచనం ఒకసారి చదవండి. ఒక్క నిమిషం. 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశమనబడును. ఈ పరిశుద్ధ అనేటువంటి మాటకు ఖదోష్ అని హెబ్రూలో వాడబడింది. ప్రియమిత్రులారా, ఖదోష్ అనగా పరిశుద్ధమైన, పరిశుద్ధ అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉన్నది. పోయిన వారం ఒక హెబ్రూ పదాన్ని చెప్పా. గుర్తుంది ఎవరికైనా? తెలుగులో చెబుతా, హిబ్రూలో చెప్తారా? లేకపోతే హిబ్రూలో చెప్తా, తెలుగులో చెప్తారా? మీ ఇష్టం, చాయిస్ మీదే. బెరాకా గుర్తొచ్చిందా? బెరాకా ఆశీర్వాదం. బెరాకా అనగా ఆశీర్వాదం. ఖదోష్ అనగా పరిశుద్ధ, పరిశుద్ధమైన. ప్రియమిత్రులారా, ఎందుకు మారు మనస్సు పొందుకోవాలి అంటే పరిశుద్ధతలోనికి రావడానికి మారు మనస్సు పొందుకోవాలి అని, పరిశుద్ధతలో నుండి పాపములోనికి వెళ్ళడానికి మారు మనస్సు పొందకూడదు. పరిశుద్ధతలోనికి రావడానికే
మారు మనస్సు నిమిత్తమై నేను మీకు బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను అని ఆయన చెబుతా ఉన్నాడు. చూద్దాం, వచనం చదువుదాం. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. దేంట్లో ఇస్తున్నాడట? మనుషులు దేనితో బాప్తిస్మం ఇస్తారు? నీళ్లతో బాప్తిస్మం ఇస్తారు. దేవుడు దేనితో బాప్తిస్మం ఇస్తాడు అంటే పరిశుద్ధాత్మలోను మరియు మోషే ఏ బాప్తిస్మం అందుకున్నాడు? హల్లెలూయా. మోషే మనుషున్న పొద దగ్గర దేవుని ద్వారా బాప్తిస్మం పొందుకున్నాడు. ఇది ఒక ఆత్మీయమైనటువంటి కోణం. ఈ కోణమును మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనకు అర్థం అవడం చాలా సులభం. దేవుడు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటిది అంటే ఆయన చేసిన పనులను అర్థం చేసుకోలేకపోవడమే. అందుకే దేవుడు మనకు అర్థం కాడు. దేవుడు అర్థం అవ్వాలి అంటే ఆయన చేసిన పనులు మొదట మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, ప్రియమిత్రులారా, ఆయన అన్నటువంటి మాట, నేను ఆయన చెప్పులు మోయించకైనను. ఎందుకంటున్నాడు ఆ మాట యోహాను అని అంటే, యోహానుని చాలా మంది దైవాంశ సంబుద్ధుడిగా చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? యోహాన్ని దైవముగా చూస్తూ ఉన్నారు, దేవుని దగ్గర నుంచి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నాడు అంటే, నేనైతే నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. ప్రియమిత్రులారా, ఈ మాట మన జ్ఞాపకం ఖచ్చితంగా ఉంచుకోగలగాలి. ఎందుకు అంటే యోహాను తనను తాను తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. చూద్దామే 12వ వచనంలో, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. ఇక్కడ 3 రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఆయన చేతిలో ఏముంది? ఆయన చేతిలో ఏముంది? దేవుని చేతిలో చాటి ఏంటి? దైవం చేతులు ఏముండాలా? మనకు తెలిసి ఈ లోకంలో కొంచెం చూస్తూ ఉంటాం. ఏముంటాయి? ఇంత పొద్దు, ఇంత పెద్ద పొడుగు పరిజో, కత్తో, ఖడ్గమో. దేవుని చేతులు ఏముండాలా? ప్రియమిత్రులారా, దేవుడు ఇక్కడ తన ఏమంటారు, ఆ మూర్తిమత్వాన్ని, అంటే ఆయన ఏమై ఉన్నాడో, ఏం చెయ్యాలని ఆశపడుతున్నాడో దానిని తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని చేతిలో, ఆయన చాట ఉన్నది. యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు అందరూ ఎగేసుకుంటా భక్తులు అంటున్నారు కాదు, దేవుని చేతిలో ఏముంది? చాట ఉంది. ఒక్క ఊపు ఊపితే పొట్టంతా వెళ్ళిపోద్ది. ఏముంటాయంటే నాణ్యమైన గింజలే ఉంటాయి. అవి ఎక్కడ ఉంచబడ్డాయి? అక్కడ చదవండి. కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను ఎక్కడ పోసాడట? పొట్టంతా చెరిగేశాడు. పొట్టంతా వెళ్ళిపోయింది. ఎక్కడ పోసాడట? నాణ్యమైన గింజలను పొట్లలో పోసి భద్రముగా దాచిపెడతా ఉన్నాడు నిన్ను నన్ను. ఒకవేళ నువ్వు నాణ్యమైన గింజవో లేదా గాలికి ఎగిరిపోయే పొట్టువో, ఎలా ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో. ప్రియమిత్రులారా, కొన్ని వడ్ల బస్తాలు చూస్తే లోపల చిలకలు అంటారు, తెల్ల రెక్కల పురుగులు పడతాయి, కొన్ని ముఖ పురుగులు పడతాయి. బస్తా చూస్తేనేమో పైకి ఒడ్లు అలానే కనబడతా ఉంటాయి, పొట్టు. అవి పట్టుకుంటే మాత్రం దుల్లే ఏముండదు. కనబడడానికి ఎలాగున్నాయి? వడ్లలాగానే ఉన్నాయి కదా. బేరం చేసే వేరగాడు వస్తాడు,
ఆ సన్నగా సువలాంటిది ఉంటుంది, ఇట్లా గురిచి కొన్ని గింజలు బయటికి లాగుతాడు, లాగి చేతిలో వేసుకొని ఇట్లా నలుపుతాడు. మనం ఏమంటామంటే మంచి తడవలేదు, మంచిగా బండిని ఏం చెప్తాం, ఆయన ఏమంటాడు నలిపి నలిపి ముక్కలు అయిపోయినాయి, కటింగ్లు అవుతున్నాయి, అంత రేటు పడదా అంటాడు. ప్రియమిత్రులారా, దేవుడు మోసం చేసేవాడు కాదు, మోసపోయేవాడు అంతకంటే కాదు. ఈ లోకంలో ఉన్న మనుషులు, పరిస్థితులు నిన్ను మోసం చేయొచ్చు, నిన్ను దగా చేయొచ్చు, కానీ ప్రియమిత్రులారా ఆయన చేతిలో ఆయన చేట ఉన్నది. ఆ పుట్టంతటిని చెరిగివేస్తూ ఉన్నాడు. కళ్ళము శుభ్రము చేసి గోధుమలను ఆరబెట్టి వాటిని కొట్లో భద్రపరుస్తూ ఉన్నాడు. అక్కడితో అయిపోలేదు. కొట్టిన ఏం చేస్తున్నాడు, ఆరని అగ్నితో. ఆరని అగ్ని ఏంటిది, దాని అర్థం ఏంటిది? అగ్నిలో నరకములో అగ్ని ఆరదు చావదు, నరకములో అగ్ని ఆరదు చావదు. అందుకే వారిని ఎక్కడ వేస్తానంటున్నాడు అంటే నరకములో పడేస్తానంటూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఎవరైతే మారు మనస్సు లేకుండా ఉంటూ ఉన్నారు, ఎవరైతే వారి జీవితాన్ని అపరిశుద్ధతలో నుండి పరిశుద్ధతలోనికి మార్చుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చెయ్యట్లేదో, ఎవరైతే పరిశుద్ధంగా ఉండడానికి జీవించాలని తీర్మానం చేసుకోవట్లేదో వారిని ఆరని అగ్నిలో పడవేస్తానంటూ ఉన్నాడు. బ్రదరులారా, ఈ లోకపరమైనటువంటి ఎన్నో ఆశలు, ఆశయాలు మనం కలిగి ఉండొచ్చు కాక, కానీ దేవుని నీతిని నెరవేర్చేటువంటి బిడ్డలముగా మనం సదాకాలం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి. హల్లెలూయా. యేసయ్య బాప్తిస్మం తీసుకున్నాడు. దేని కొరకు అంటే ఆ బాప్తిస్మము ఒక సూచనగా ఉండాలి, మరియు ఈ భూమి మీద నీళ్ళన్నీ ప్రక్షాళనగా వెంచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆ బాప్తిస్మం అనే ఆ కార్యక్రమానికి అంతటి విలువ రావడానికి కారణం ఏంటిది అని అంటే యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకోవడం వలననే దానికి అంతటి ప్రాముఖ్యత రాగలిగింది. ఇది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడింది అయితే అంత గుర్తింపు గాని, అంత ప్రత్యేకత గాని బాప్తిస్మానికి ఉండేది కాదు. అందుకే ఒకసారి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఇదే బాప్తిస్మం గురించి ఇంకొంచెం వివరణాత్మకంగా ఇక్కడ కనబడతా ఉంటుంది. నీటి బాప్తిస్మం చూసాము, అగ్ని బాప్తిస్మం చూసాము, ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము చూద్దాము. యోహాను చేత బాప్తిస్మము పొందెను, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. బాప్తిస్మము ద్వారా ప్రతిష్ఠించబడుట, బాప్తిస్మము ద్వారా దేవుని స్వరమును వినుట, బాప్తిస్మము ద్వారా దేవుడే యేసు ప్రభు వారిని తన ప్రియ కుమారుడని ఒప్పుకొనుట. దీని కొరకే యేసు ప్రభు వారికి బాప్తిస్మ కార్యక్రమము జరిగి ఉన్నది. దీని కొరకే జరిగి ఉన్నది. ఎలా అంటే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చుట. యోహాను అవాక్కైపోయాడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను. అగ్నిలో కాల్చబడినటువంటి ప్రతి లోహము ఒక పదునైనటువంటి, ఒక ఉపయోగకరమైనటువంటి ఆయుధముగా తయారు చేయబడుతుంది. పరిశుద్ధాత్మే ఎవరి మీదకైతే దేవుడు పంపించాలని అనుకుంటూ ఉన్నాడో, లేదా దేవుని పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో వారు కూడా ప్రభు కొరకు ప్రత్యేకమైనటువంటి సాధనాలుగా వాడబడుతూ ఉన్నారు ఈ లోకములో. హల్లెలూయా. బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి? చిన్నప్పుడా, పెద్ద అయ్యాక? ఏ బాప్తిస్మం రైటు? కొంతమంది ఏమో చిలకరిస్తారు నీళ్లు,
తల మీద పోతారు నీళ్లు. కొంతమంది ఏమో తీసుకెళ్లి ఎక్కడో ఏట్లోనో కాలువలోనో ముంచుతారు. ఏ బాప్తిస్మం కరెక్ట్? యేసు ప్రభు యోర్దాను నదిలో మునిగాడు కాబట్టి ముంచుడు బాప్తిస్మమే రైటు అనుకునేటువంటి చాలా మంది ఉన్నారు అట్లా అనుకునేటువంటి వాడు. ఏది కరెక్ట్? ప్రియమిత్రులారా, బాప్తిస్మము అంటే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే కడగబడుట, ప్రత్యేకింపబడుట, ప్రతిష్ఠింపబడుట. రోజున ప్రియమిత్రులారా, యేసు ప్రభు వారితో జీవించినటువంటి వారు, శిష్యులుగా ఉన్నవారు, ఆయన కాలంలో జీవించిన వారు, యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని అతి సమీపంగా చూసినటువంటి వారు ఆయన గొప్పతనాన్ని వివరించగలుగుతారు. మరి ఈ రోజున మనం కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని బాగుపడగలుగుతున్నామన్నా, తెలుసుకొని మారు మనసు కలిగి ఒక మంచి జీవితంలోనికి రాగలుగుతున్నామన్నా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు వెరీ వెరీ ప్రూఫ్డ్ గా అవి ఉన్నాయి. కాబట్టే ఇంకా యేసు ప్రభు వారిని గురించినటువంటి సత్యం కొనసాగగలుగుతా ఉన్నది. అది అబద్ధమైతే ఎప్పుడో మాసిపోయేదే. అది అబద్ధం కాదు, నిజము, సత్యము, యథార్థం అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. చూడండి 14వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించు ఉండిరి. ఏలియాను కాకులతో పోషించిన దేవుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు కాపాడిన దేవుడు, దానియేలును సింహపు బోనులో కాపాడినటువంటి దేవుడు, యేసు ప్రభు వారిని ఏం చేస్తా ఉన్నాడంటే అరణ్యములో దేవదూతల చేత పరిచర్య చేస్తా ఉన్నారట. బాప్తిస్మము ద్వారా ఒక గొప్ప పిలుపును దేవుడు ఈ లోకానికి ఇస్తా ఉంటున్నాడు. మీరు పాపము నుండి కడగబడండి, మీరు పాపము నుండి కడగబడండి, పాపము నుండి వేరు చేయబడిన వారై ఉండండి. ఎవరైనా స్నానం చేసిన వాళ్ళకి వెంటనే ఏదైనా కొద్దిగా మట్టో దుమ్మో లేకపోతే బూజు అంటే పని చెప్పండి. ఇప్పుడే స్నానం చేసినాక నేను ఈ పని చెయ్యను. కానీ బాప్తిసం తీసుకున్నా కానీ పాపము స్నానం మళ్ళీ చేయొచ్చు, కానీ బాప్తిస్మము ఒకేసారి. కడగబడాలి, నీ హృదయం కడగబడాలి, నీ జీవితం కడగబడాలి దేవునిలో. అప్పుడే నీవు దేవునికి దాసుడిగా కాక వారసుడిగా, దేవునితో సహవాసము కలిగిన స్నేహితుడిగా ఆయన మనలను స్వీకరించగలుగుతాడు. దాని కొరకే దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. దాని కొరకే దేవుడు మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు వారి బాప్తిస్మం ఈ లోకానికి ఒక గొప్ప మేలుకొలుపు. ఆయనను అంగీకరించినటువంటి వారికి దేవుడు ఒక మంచి గుర్తింపును అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని నామంలో ఉండి మారుమూల ఎవరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజున ప్రార్థన చేసే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని, దేవుని పాటలు, సినిమా పాటలు కాదు, దేవుని పాటలు పాడే వాళ్ళని, ప్రార్థన చేసే వాళ్ళని, గట్టిగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళని ఎవరి గురించి అయినా చెప్పబడినప్పుడు వారి గురించి ఎలా సంతోషిస్తూ ఉంటామో, వారు ఎవరికి తెలియకుండా ఉండరు. వారిని అందరికీ దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆశీర్వాదం. కనుక దేవుని కొరకు ప్రతిష్ట చేయబడాలి. మనము రాబోతా ఉన్నాయి ఉపవాస దినాలు. ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. నీవు ప్రక్షాళన గావించుకోవడానికి, నేను పూర్తిగా అంటే దేవుని వైపు పూర్తిగా నువ్వు మరలు కొలుపుకోవడానికి ఒక మంచి సమయం. దేవుడు కోరుకున్న, ఆశపడిన ఉద్దేశాలు, దేవుని కార్యాలు ఈ లోకంలో దేవుని పేరు పెట్టబడిన మనందరి ద్వారా దేవుడు
జరిగించుకొనును గాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ కృపమైన మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభా దాసుడైన నన్ను నిలవబెట్టి అయ్యా కొన్ని మాటలు ప్రకటన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దేవా, వినిన వాక్యము ప్రభాస్య మోషే విషయంలో కానీ, విశ్వాసుల విషయంలో గలతీ పత్రికలో కానీ, ప్రభా మరి మత్తయి సువార్తలో యోహాను, యేసు ప్రభు మీరుగా అక్కడ ప్రత్యక్షమై జరిగినటువంటి ప్రతి కార్యాన్ని మేము కొంచెం జ్ఞాపకం చేసుకోగలిగాం. దేవా, మా విషయంలో మీ కార్యములను జరిగించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, మేము కడగబడినటువంటి వారమై మరలా మా జీవితాలకు ఎలాంటి పాప పంక్తులము అంటకుండా మా జీవితాలను మీ కొరకు ప్రతిష్ఠ చేసి మీరే మమ్మలను బలపరుచుకొని మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.